వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనను అడ్డం పెట్టుకుని కాపు సామాజిక వర్గంలో సెంటిమెంట్ను రగల్చడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సున్నితమైన అంశాన్ని జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు అతను నదిలో కొట్టుకుపోయేవాడు, ఏదో రకంగా ఒడ్డుకు చేరాలి, ఏదో ఒకటి అతన్ని ఆసరగా తీసుకొని అతను ఒడ్డుకు చేరుకోవటం కోసం ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఆయన కాపులందరూ కూడా కూటమికి అనుకూలంగా ఉన్నారని, కాపు నాయకులందరూ, కాపు వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా కూటమికి అనుకూలంగా ఉన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఈ రోజున కుల రాజకీయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కావాలని చెప్పి జగన్ ఈ ఏదైతే కాపు వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన అబద్ధాలు చెప్పి వాళ్ళందరినీ కూడా రాజకీయం వైపు ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. ఆయన పోలీసులు దాడి చేశారని, అతన్ని మీద కావాలని దాడి చేశారని, అతన్ని లాకప్ డెత్ జరిగిందని, ఆ డెడ్ బాడీకి తీసుకెళ్ళి ఆ శవాన్ని అతన్ని కాల్చి ఆ శవాన్ని కాల్చారని, దహనం చేశారని, ఆ బూడిద కాకుండా డెడ్ బాడీ బూడిద కూడా దొరకకుండా చేశారని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాపు వర్గాలందరినీ కూడా ఆయన రెచ్చగొట్టడానికి చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కుల రాజకీయాలని ఎందుకు కుల రాజకీయాలకి మీరు ప్రోత్సాహం చేస్తున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాపులందరినీ కూడా మీరెందుకు రెచ్చగొడుతున్నారు? ప్రభుత్వం ఎప్పుడైతే ఈ రకంగా జరిగిందని ఆ తల్లి ఎప్పుడైతే ఆమె హైకోర్టుకు వెళ్ళటం, హేబియస్ కార్పస్ పిటిషన్ వేయటం, తర్వాత కూడా ఆమె కంప్లైంట్ చేయటం కూడా మనం చూసాం.